దేశంలో సెకండ్ వేవ్ కరోనా ఈ స్థాయిలో విరుచుకుపడుతుందని ఎవరూ ఊహించలేదు. దీంతో చాలా రాష్ట్రాలు ఆలస్యంగానైనా తేరుకున్నాయి. ఓవైపు కరోనాతో హాస్పిటల్ బెడ్స్ నిండిపోతుండటంతో లాక్డౌన్ విధించాయి. ఇంకొన్ని రాష్ట్రాలు పేద వర్గాలకు బాసటగా నిలుస్తున్నాయి. కరోనా ట్రీట్మెంట్ కోసం అవసరమైన ఆక్సిజన్కు ప్రత్యామ్నాయాలు చేసి సఫలమవుతున్నాయి. సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకున్నాయి. కరోనా వ్యాక్సిన్ల కోసం కంపెనీలను అందరికంటే ముందుగా సంప్రదించి ఆర్డర్స్ కూడా పెట్టేశాయి. ట్రీట్మెంట్కు అవసరమైన రెమిడెసివిర్ సహా ఇతర మందులు, కరోనా టెస్టింగ్ కోసం కిట్లు ఇలా అన్ని విషయాల్లో ముందు జాగ్రత్త పడ్డాయి. దీంతో అక్కడ కరోనాను చాలా వేగంగా కట్టడి చేయగలుగుతున్నారు. మరికొన్ని ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ పై అప్రమత్తంగా ఉన్న రాష్ట్రాలు మెల్లమెల్లగా కోలుకుంటున్నాయి. సమస్యను తేలిగ్గా తీసుకుంటున్న రాష్ట్రాలు ఆపదలో చిక్కుకుంటున్నాయి. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో ఇప్పటికీ 15 రాష్ట్రాల్లో పూర్తి లాక్డౌన్ అమలు చేస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ లాక్డౌన్స్, నైట్ కర్ఫ్యూలు కొనసాగుతున్నాయి. సెకండ్ వేవ్ లో కరోనా వేగంగా వ్యాప్తి చెందడంతో చాలా వేగంగా నష్టం జరిగిపోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా రాష్ట్రాలు వ్యూహాలు మార్చేసి కరోనా కట్టడి చర్యలు చేపడుతున్నాయి. వాటితో మంచి ఫలితాలు వస్తున్నాయి. రోల్ మోడల్ గా నిలుస్తున్నాయి. ట్రేస్, టెస్ట్, ట్రీట్మెంట్ పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. వ్యాక్సినేషన్ ను అమలు చేస్తున్నాయి. కేంద్రానికి కరెక్ట్ కరోనా లెక్కలు పంపిస్తూ వాటికి తగ్గట్టుగా ఆక్సిజన్, రెమిడెసివిర్ సహా టీకాలను పొందగలుగుతున్నాయి. లెక్కలు తక్కువగా చేసి చూపించే రాష్ట్రాలు ఈ విషయంలో నష్టపోతున్నాయన్న వాదన ఉంది. పరిస్థితి తీవ్రత ఎక్కడ ఎక్కువ ఉంటే కేంద్రం అక్కడ ఎక్కువ ఫోకస్ పెడుతోంది. కరోనా బాధితులను గాలికి వదిలేయకుండా అన్ని రకాల సౌకర్యాలను పలు రాష్ట్రాలు కల్పిస్తున్నాయి. చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోగలుగుతున్నాయి. కొన్ని కేంద్రం చేతుల్లో ఉన్న టీకాల విషయంలో కంపెనీలను అప్రోచ్ అయ్యి వేగంగా డీల్స్ చేసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలైతే 18 ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఇంకొన్ని చోట్ల సెకండ్ డోస్ ఇచ్చేందుకే కష్టాలు పడుతున్నాయి. ఇప్పుడు మందులు బ్లాక్ మార్కెట్ కు చేరుతున్నాయి. వాటికి చెక్ పెడుతూ కీలకంగా వ్యవహరిస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు. కరోనా కట్టడి విషయంలో ఢిల్లీ మొదటి నుంచి చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. దేశ రాజధాని కావటంతో ఇంటర్నేషనల్ అరైవల్స్ ఎక్కువ ఉంటాయి. దీంతో కరోనా వ్యాప్తికి స్కోప్ ఎక్కువ. సెకండ్ వేవ్ లోనూ అక్కడ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఢిల్లీలో చాలాసార్లు వేవ్లు వచ్చిపోయాయి. కానీ మరోసారి కరోనా విజృంభించడంతో కేజ్రీవాల్ సర్కార్ చాలా వేగంగా రియాక్ట్ అయింది. అందరికంటే ముందుగానే లాక్డౌన్ పెట్టేశారు. మొదట ఒక వారం రోజులు లాక్డౌన్ చేశారు. కానీ పరిస్థితులను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు దాన్ని మరింత పొడిగిస్తూ వస్తున్నారు. ఏప్రిల్ 2వ వారం నుంచి ఢిల్లీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాదాపు 25,000 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 19న లాక్డౌన్ ప్రకటించారు. జనసాంద్రత ఎక్కువ కాబట్టి టెస్టింగ్ సెంటర్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. రోజు 80,000 నుంచి 1,00,000 వరకు టెస్టులు చేస్తున్నారు. టెస్టింగ్ కిట్లను ముందు జాగ్రత్తగా రెడీ చేసి పెట్టుకున్నారు. కరోనా బాధితులను గాలికి వదిలేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. పాజిటివ్ వ్యక్తులకు మెడికల్ కిట్ తో పాటు పల్స్ ఆక్సిమీటర్ కూడా ఇస్తున్నారు. కొంత ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. మొదట్లో ఢిల్లీలో ఆక్సిజన్ కొరత చాలా తీవ్రంగా ఏర్పడింది. జనం ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన కేజ్రీవాల్ సర్కార్ ఓవైపు కేంద్రంపై ఒత్తిడి పెంచింది. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంది. ఈ విషయంలో సమన్వయంతో పనిచేశారు. ఇప్పుడు ఢిల్లీ ఆక్సిజన్ కొరతను అధిగమించింది. పీఎం కేర్స్ ఫండ్స్ తో రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, ఎయిమ్స్ లో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి. అటు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చిన్నపాటి ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నాయి. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి ఇంటికే ఆక్సిజన్ అందిస్తామని కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది. మే 1 నుంచి 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వయసు వ్యక్తులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ డ్రైవ్ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. కరోనా కట్టడి కోసం లెఫ్టినెంట్ గవర్నర్ తో సహా అటు అధికారుల వరకు అందరితోనూ కేజ్రీవాల్ రెగ్యులర్ గా సమీక్షలు చేస్తూ సమన్వయంతో ఢిల్లీని డేంజర్ పరిస్థితి నుంచి గట్టెక్కిస్తున్నారు.
ఢిల్లీలో నిరుపయోగంగా ఉన్న కామన్వెల్త్ గేమ్స్ భవనాలను కోవిడ్ సెంటర్లుగా మార్చారు. రామ్లీలా గ్రౌండ్లో కొత్తగా 500 బెడ్స్ తీసుకొచ్చారు. డిఆర్డీఓ 500 బెడ్స్ తీసుకొచ్చింది. అంబులెన్సుల కొరతను, దోపిడీని నివారించడానికి ఆటోలను కూడా అంబులెన్సులుగా మార్చింది ఢిల్లీ ప్రభుత్వం. ఆటో డ్రైవర్లకు పీపీఈ కిట్లు సప్లై చేసింది. మరోవైపు ఢిల్లీలో కఠిన లాక్డౌన్ కొనసాగుతుండగా పేద, మధ్యతరగతి జనాన్ని వారి కష్టాలకే వదిలేయలేదు కేజ్రీవాల్ సర్కార్. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారికి గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఆటో, టాక్సీ డ్రైవర్లకు 5,000 రూపాయల సహాయం అందిస్తున్నారు. అంతేకాదు ఢిల్లీలో నివసిస్తున్న 72 లక్షల రేషన్ కార్డుదారులకు 2 నెలల పాటు ఉచిత రేషన్ ఇస్తోంది కేజ్రీవాల్ సర్కార్. వరుస చర్యలతో ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏప్రిల్ 18 నుంచి మొదటిసారి పాజిటివ్ రేట్ 25% తగ్గింది. 4 రోజుల నుంచి వస్తున్న కేసులను చూస్తే 3 రోజులు 20,000 లోపే కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వారికి యుద్ధ ప్రాతిపదికన టీకాలు వేస్తోంది కేజ్రీవాల్ సర్కార్. కర్ణాటకలో పరిస్థితి తీవ్ర రూపం దాల్చుతుండడాన్ని గుర్తించి ఆ రాష్ట్ర సర్కార్ జనసమూహాలపై కఠిన ఆంక్షలు విధించింది. కేసులు ఎక్కువగా వస్తున్న బెంగళూరులో ప్రతి డివిజన్కు ఓ వార్ రూమ్ ను ఏర్పాటు చేసింది. వీటిపై సెంట్రల్ వార్ రూమ్ ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో బెడ్లపై రోజు ఇక్కడి నుంచి మానిటర్ చేస్తారు. రోజు కర్ణాటకలో 50,000 వరకు కేసులు వస్తున్నాయి. అటు తమిళనాడులోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడ కొలువుదీరిన కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా కట్టడికి గతంలో రాష్ట్ర కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ ఉండేవి. స్టాలిన్ సర్కార్ లేటెస్ట్ గా ఫుల్ లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది. మే 10 నుంచి 24 వరకు కఠిన లాక్డౌన్ అమలు కానుంది. కరోనాతో పేదల ఆర్థిక పరిస్థితి దెబ్బతినిందని, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 4,000 ఆర్థిక సహాయం అందిస్తామని కొత్త సీఎం స్టాలిన్ ప్రకటించారు. తొలి విడతగా 2,000 విడుదల చేస్తూ సంతకం కూడా చేశారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా రాష్ట్రాన్ని 9 జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్ కు ఒక ఐపీఎస్ అధికారి పర్యవేక్షించేలా స్టాలిన్ సర్కార్ ఉత్తర్వులు జారీ వచ్చినప్పుడు కేరళలో చాలా పకడ్బందీగా డీల్ చేశారు. అక్కడి ఆరోగ్య వ్యవస్థను పూర్తి స్థాయిలో వినియోగించారు. ఇప్పుడు కూడా అక్కడ కేసులు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టే కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. కేరళలో 23 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. కరోనా పాజిటివ్ కేసుల్లో దేశంలో కేరళ 4వ స్థానంలో ఉన్నా సీరియస్ అవుతున్న పేషెంట్ల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంటోంది. ఎందుకంటే అక్కడ కరోనాపై అవగాహన మరింత పెంచారు. కరోనా బాధితులను వేగంగా గుర్తించగలుగుతున్నారు. సకాలంలో ట్రీట్మెంట్ అందుతుండటంతో ఆక్సిజన్, వెంటిలేటర్ వరకు వెళ్లేవారు తగ్గిపోతున్నారు. కరోనా కట్టడి కోసం కేరళ సర్కార్ లాక్డౌన్ కూడా అమలు చేస్తోంది. కరోనా కట్టడిలో ఒడిశాలోని నవీన్ పట్నాయక్ సర్కార్ కీలకంగా పనిచేస్తోంది. ఏప్రిల్ 22 నుంచి తెలంగాణ, ఏపీ, యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు 1,200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సప్లై చేసింది. సెకండ్ వేవ్ తీవ్రతను ముందే పసిగట్టిన ఒడిశా సర్కార్ ఏప్రిల్ 1నే ఛత్తీస్గఢ్ తో సరిహద్దులు మూసేసింది. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వారికి నెగటివ్ సర్టిఫికేట్ కంపల్సరీ చేసింది. ఎవరైనా నెగటివ్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే సరిహద్దుల్లోనే వారిని క్వారంటైన్ చేస్తోంది. కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చును ఒడిశా ప్రభుత్వమే భరిస్తోంది. అటు ఏపీలో కరోనా కంట్రోల్ కోసం చాలా చర్యలు చేపడుతున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆక్సిజన్ కొరత రాకుండా అన్ని హాస్పిటల్స్ కు సప్లై చేస్తోంది. బెడ్ల కొరత లేకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ ను కట్టడి చేసింది జగన్ సర్కార్. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో 10% బెడ్లను పేదలకు కేటాయించి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పిస్తోంది. ఆరోగ్యశ్రీ గుర్తింపు ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ లో 50% బెడ్లను ప్రభుత్వ కోటాగా నిర్ణయించి అమలు చేస్తోంది. దీంతో పేదలకు సరైన సమయంలో మంచి వైద్యం అందుతోంది. దేశంలో సెకండ్ వేవ్ మహారాష్ట్ర నుంచే మొదలైంది. అక్కడ ఒక దశలో రోజు 60,000కు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే కేసులు ఎక్కువై మరణాలు పెరగడంతో లాక్డౌన్ అమలు చేస్తోంది. హాస్పిటల్ బెడ్స్ కేటాయించే విషయంలో సెంట్రలైజ్డ్ విధానాన్ని అమలు చేస్తోంది. రెమిడెసివిర్ వంటి ఇంజెక్షన్లు బ్లాక్ లోకి వెళ్లకుండా ఉద్ధవ్ సర్కారే హాస్పిటల్ కు సప్లై చేస్తోంది. దేశంలో చాలా చోట్ల కరోనా విజృంభిస్తుంటే ఇప్పుడు ముంబైలో కేసులు తగ్గుతున్నాయి. అక్కడ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన మోడల్తోనే సాధ్యం
వ్యక్తమవుతోంది. బీఎంసీ అడిషనల్ కమిషనర్ సురేష్ కాకాని ముందు చూపుతో చేపట్టిన చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. కరోనా నియంత్రణ కోసం అక్కడ వార్ రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 4న 11,163 కేసులు నమోదవడంతో యుద్ధ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది మొదలు కాంటాక్ట్ ట్రేసింగ్, మందుల సరఫరా, లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలో చికిత్స వంటి వాటిపై వార్ రూమ్ దృష్టి పెడుతుంది. వార్ రూమ్ ఏర్పాటైన తొలి నాళ్లలో టోల్ ఫ్రీ నంబర్కు వచ్చే ఫోన్ కాల్ ఆధారంగా అధికారులు ఏ ఆసుపత్రిలో బెడ్ ఖాళీగా ఉందో తెలుసుకునేవారు. ఇది భారీ ప్రక్రియ కావడంతో సురేష్ కాకాని డాష్ బోర్డ్ వ్యవస్థను పరిచయం చేశారు. అంతే, ఒక్క మీటతో సాధారణ ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్ల వివరాలు తెలుసుకునే వెసులుబాటు కలిగింది. వార్డుకో వార్ రూమ్ ఏర్పాటు చేశారు. దీంతో సిబ్బందిపై ఒత్తిడి తగ్గి స్థానికులకు కావాల్సిన సమాచారం అందుతోంది. కరోనా ఫస్ట్ వేవ్ లో ముంబైలో జంబో కోవిడ్ సెంటర్లను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఆ మధ్య కరోనా కేసులు తగ్గుతుండటంతో వాటిని తీసేయాలనుకున్నారు. కానీ ఫిబ్రవరి నుంచి మళ్లీ కేసులు పెరిగేసరికి ఆ జంబో సెంటర్లలో బెడ్ల సంఖ్య 24,000కు పెంచగలిగారు. ఆక్సిజన్ కొరత రాకుండా, మందుల కొరత లేకుండా బీఎంసీ చూసుకుంటోంది. దీంతో కరోనా బాధితుల కుటుంబాల్లో టెన్షన్ తగ్గుతోంది. ముంబై మోడల్ను సుప్రీంకోర్టు కూడా ప్రశంసించింది. ఢిల్లీలోనూ బాగానే చేస్తున్నా ముంబై మోడల్ను పరిశీలించవచ్చని సూచనలు చేసింది. అటు బెంగళూరులోనూ ముంబై మోడల్ను ఫాలో అవుతున్నారు. వార్డుకో వార్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇలా చాలా రాష్ట్రాలు ముందు చూపుతో వ్యవహరిస్తూ సరికొత్త వ్యూహాలు అమలు చేయడం ద్వారా రూపాంతరం చెందిన వైరస్ కు చెక్ పెడుతున్నారు. వైరస్ దానంతట అదే తగ్గే వరకు ఎదురు చూడడం లేదు. నిజానికి పేషెంట్లకు, వారి కుటుంబీకులకు టెన్షన్ తగ్గించటం చాలా కీలకం. అసలు చాలా మంది ఆక్సిజన్, వెంటిలేటర్ దగ్గరికి వెళ్లే పరిస్థితి రాకుండా చేయటం కూడా ప్రభుత్వాల బాధ్యతే. ఒకవేళ హాస్పిటలైజేషన్ పరిస్థితి వస్తే వారికి సులభంగా ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్స్ దొరికేలా చూడాలి. ట్రీట్మెంట్ కు అవసరమైన మందులను కూడా పకడ్బందీగా వాడేలా చూడాల్సి ఉంటుంది. ఇది పాటిస్తున్న రాష్ట్రాలు విజయవంతంగా కరోనాను కట్టడి చేస్తున్నాయి. కట్టడి చేస్తున్నామన్న భావనతో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం కరోనా మరణాలు, కరోనా కష్టాలు పెరిగిపోతున్నాయన్నది నిజం.